కుమారుడు కూడా మారాలి. మరి పెద్ద కుమారుడు దూర ప్రాంతంలో నా పిల్లవాడి అనుభవంలో ఉన్నాడు. మరి పాదం తొట్టుకోకుండా మరి ఆ పిల్లకాడ దేవుని భయభక్తితో తల్లిదండ్రులు జీవించాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరి అలాగనే మరి చిన్నపిల్లలు మరి కుమార్తె కూడా 10th క్లాస్ చదువుతున్నారు. మరి మంచి మార్కులతో అందులో పాస్ అవ్వాలని మీరందరూ ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ కోరింది అలాగనే నేను కోరుచున్నాను. అలాగే మరి ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలని మరి అలాగే నా బిడ్డలందరూ మరి దేవుడి సన్నిధిలో కనబడాలని ఏ ఒక్కరు కూడా మరి అపవాదికి లోనవ్వకుండా మరి ఆయన సన్నిధిలో కొనసాగాలని మరి తల్లి ప్రార్థన బిడ్డలకు దీవెన అంట. మరి నా ప్రార్థన శాపంగా మారకుండా నా బిడ్డలకు దీవెనలో ఉండి దేవుని సన్నిధిలో అందరూ రక్షణ పొందాలని మీరందరూ ప్రార్థన చేయమని దేవునికి స్తుతి స్తోత్రాలు నా సంసాక్షి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పే సాక్షి ఏంటంటే ప్రతి సంవత్సరం నేను సన్నిధికి వస్తూనే ఉంటాను. అసలు ఫస్ట్ నేనే ఈ సన్నిధిలో ఉండేవాడిని. కొన్ని ఆటంకాల వల్ల ఏం కష్టపడ్డాను. పడినప్పుడు కూడా లోకానుసారమైన చెయ్యికి మానటం లేదు, చేస్తూనే ఉన్నాను అక్కడ. ఇంకా నేను కుచ్చెలపాటు పెళ్ళికెళ్ళాను. పెళ్ళికి వెళ్తే ప్రాణానికి వచ్చేసింది, బాగా డ్రింక్ తాగేసి. ఏంటి అసలు నేను వెళ్ళకపోతే ఏమలే, నువ్వు వెళ్ళవయ్యా అంటున్నా. నువ్వు వెళ్ళినా రాకపోయినా నేను వస్తానని ఈయన అంటున్నాడు. సరే బాగా అసలు ప్రాణం నాకు వచ్చింది. సన్నిధికి ఇంక వెళ్ళలేదులే, కొడుకున్నావులే ఇంటి దగ్గర అనుకుంటున్నా. అప్పుడు అనుకున్నాయా నేను బ్రతుకుంటే ఈ సన్నిధిలో 2 రోజులైనా సరే నేను గడుపుతాను ఆ చర్చికి వచ్చి. నిజంగా దేవుడు బ్రతికించాడు, కార్యాలు చేశాడు. మరి అది నా భర్త ఎంతో మోకాళ్ళు బాగా ఉంటే యువతల సంఘం పాస్టర్ గారు వచ్చారు కానీ ఆయన భయపడ్డాడు ఆ మిషన్లో అవన్నీ చూసి. పాస్టర్ గారు ఏం చేశారు, పప్పు నూనె రాసి బాగా ప్రార్థన చేసి భయం లేకుండా పైనుంచి కింద రాశాడు. ఆ తెల్లవారు వేసాడు. కానీ కొన్ని సాక్ష్యాలు మనం చెప్పలేక వెనబడిపోతున్నాము. దేవుడు క్షమించాలని మరి అలాగే సన్నిధి ప్రతి సంవత్సరం కూడా మేము బ్రతుకుంటే రావాలని కోరుకుంటున్నాము. ప్రతి వారు కూడా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈరోజు ఆయనకి బాగాలేదు, ఒంట్లోనూ బాగా డల్ అయిపోయాడు. కృష్ణ అవుతుంది, ప్రార్థన చేయండి. మరి ప్రతిసారి కూడా మేము రావాలని వస్తే మేలు జరిగిద్దని నాకు తెలుసు. ఎందుకంటే క్రమంగా ఉంటారు, మరి తలుపు వేయబడుతుంది, లోపల ముచ్చట్లు ఉండవు. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా రావాలని మరి నా కుటుంబం కొరకు నా కొరకు దేవుడు బ్రతికించి సన్నిధికి తీసుకొచ్చినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం.